ఊరికే ఉండరు, తగుదునమ్మా అని అన్నింట్లో దూరిపోతారు. ఇది సహజ లక్షణం కావచ్చు. సహజ నటుడిగా గుర్తింపు పొందినటువంటి ప్రకాష్ రాజ్లో ఈ సహజ లక్షణం ప్రస్తుతం కనిపిస్తోంది. అభిప్రాయాలు చెప్పడం కాదు, ఏకంగా ప్రత్యర్థి మాదిరి గట్టు పంచాయతీ ఉన్నట్లుగా కూడా ఒక పగోడిగా మారి విమర్శలు చేసి ఉదంతాలు చాలా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే చేశారు ప్రకాష్ రాజ్. దీంతో ఈ వెండితెర స్టార్ కాస్త ప్రస్తుతం ఎక్స్ స్టార్గా మారిపోయారు. విమర్శలు చేస్తూ ఉన్నారు కంటిన్యూగా. ఏదో ఒక రచ్చ కోరుకుంటున్నట్లుగా కూడా ఆయన వైఖరి ఉందన్నది ఇటీవల నిర్మాత బండ్ల గణేష్ సైతం అదే ఎక్స్ వేదికగా చాకిరో పెట్టేశారు. అదేవిధంగా హేమ కామెంట్స్ కావచ్చు. తాజాగా జనసేన శ్రేణులకు నాగబాబు కాస్త కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి, కాస్త ఘాటైన సూచనలే చేశారు. అందులో కూడా దూరిపోయారు ప్రకాష్ రాజ్. జనసేన వ్యవహారాలతో ప్రకాష్ రాజ్కు అసలు ఏంటి సంబంధం అనేది పార్టీ శ్రేణుల ప్రశ్న. క్యాడర్కు పవన్ కళ్యాణే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. దానికి కొనసాగింపుగా నాగబాబు పోస్ట్ పెట్టారు. చివరకు ఈ అంశంలో కూడా స్పందించడంతో పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజుకు ఉల్లికెందుకు అనేటువంటి ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి మాట్లాడుతూ ఆమె రకరకాల కామెంట్స్ కూడా రీసెంట్గా పెట్టినటువంటి ప్రెస్ మీటింగ్కి సంబంధించి కూడా సభ క్యాన్సిల్ అవడంతో కూడా, అంటే ఇండోర్ మీటింగ్ కూడా క్యాన్సిల్ అవడంతో కూడా ఆయన కొన్ని కామెంట్స్ పెట్టారు. రండి దొర, వస్తే ఉత్తుత్తిగానే వస్తారా పొత్తుతో వస్తారా అనేది. దానికి సంబంధించి రివర్స్ కౌంటర్గా చాలామంది స్పందించడం జరిగింది. తర్వాత నాగబాబు కామెంట్స్కి సంబంధించి ఆయన మళ్ళీ రివర్స్ కౌంటర్, ప్రశ్నించకూడదంటే ఎలా అంటూ, గొర్రెలం కాదు అంటే ఇలా రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు ప్రకాష్ రాజ్ కామెంట్స్కి సంబంధించి చాలామంది స్పందించారు. డిబేట్లోకి వెళ్ళబోయే ముందు నటి హేమ కూడా స్పందించారు. ఒకసారి ఆ బైట్ చూద్దాం ఇప్పుడు ప్లీజ్. హలో ప్రకాష్ రాజ్ గారు, ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూసా. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని దొరా అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో దొరా అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్వత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. రైట్. సో అది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కమ్మరి శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు. వారు ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. అదేవిధంగా మానవతారాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మానవతారాయ్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు డిబేట్. మరియు తురగ శ్రీరామ్ గారు, సీనియర్ విశ్లేషకులు. శ్రీరామ్ గారు నమస్కారం, వెల్కమ్ టు డిబేట్ అండి. సో ముందుగా జనసేన నుంచి ఉన్నటువంటి నాయకులు కమ్మరి శ్రీనివాస్ గారితో మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, తెలంగాణలో పోటీ చేస్తున్నామంటే ఆయన సొంతంగా పోటీ చేయడం కాదు, ఇక్కడ బిడ్డలే పోటీ చేస్తారన్న సందేశం ఇచ్చారు. ఆ తెలంగాణ మీ అయ్య జాగిర్ అనే క్వశ్చన్ కూడా, దాన్ని కూడా వక్రీకరించారని జనసేన నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కామెంట్స్కి సంబంధించి, వెంటనే నాగబాబు కామెంట్స్కి సంబంధించి కావచ్చు, తర్వాత హేమ, ఇట్లా మిగతా పర్సన్స్ అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రకాష్ రాజ్ ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరేం మాట్లాడారు? ముందుగా ప్రైమ్9+ టీవీ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. నేను కమ్మర్సీను, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి రీసెంట్గా మొన్న 3 days బ్యాకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే మొదటి నుంచి మనం చూసుకుంటుంటే ఈ ప్రకాష్ రాజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూయిజం మీద, హిందువుల మీద ఎప్పటికి ప్రతిసారి దేశ ప్రధాని మోడీ గారి పైన, హిందువుల పైన ఏదో రకమైన కామెంట్. అసలు మీరు ఎవరు? సరే, మీకు అంత రాజకీయ కొంచెం ఏదైనా అవకాశం వస్తే ఏదైనా పార్టీలో జాయిన్ అయినా ఆ కండో కప్పుకొని ప్రశ్నించండి, అసలు మీరెవరు? సో ఇప్పుడు మన బండ్ల గణేష్ గారు ప్రస్తావించినట్టు, నాగబాబు ప్రస్తావించినట్టు, హేమ గారు ప్రస్తావించినట్టు మీరెవరండి? అప్పుడు మీరు కూటమితో వస్తారా, ఎట్లనే వస్తారా? అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. మీరు ప్రశ్నించడానికి మీరెవరు? మేము ఒకటే అర్థం, మీరు ఏదైనా వేదిక, వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజలు ప్రశ్నిస్తారు కదా రాజకీయాల్లో ఎవరైనా ఉంటే అని, రాజకీయంగా ప్రజలకు సమాధానం చెప్తున్నాం. కానీ మొన్న కూడా చెప్పాడు కదా, మీటింగ్ క్యాన్సల్, కాంగ్రెస్ గవర్నమెంట్ మీటింగ్ క్యాన్సల్ చేసిన రోజు అదే సాయంత్రం వారి నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి మంచిగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. నేనే పోటీ చేస్తున్నాను, ఇక్కడ ఏదైనా అధికారంలోకి వస్తే తెలంగాణ బిడ్డలే పదవులు అనుభవిస్తారని. నేను ఆయన ఎక్కడ సీఎం, నేనే సీఎం అవుతానని చెప్పలేదే, ఎక్కడ చెప్పి కూడా గెలవలేదు, నేను సీఎం గాని కూడా చెప్పారు. అదే కదా, ఎవరైనా ఇప్పుడు తెలంగాణ బిడ్డలు అంటే వేరే పార్టీ పెట్టుకొని తెలంగాణ మడగడు ఉన్నదయ్యా.
మేము తెలంగాణ బిడ్డలమే కదా అండి. నేను సిద్దిపేట జిల్లా ఉద్యమాల గడ్డ, టీఆర్ఎస్ గడ్డ అన్న ఉద్యమాల గడ్డ నుంచి గజ్వేల్ నుంచే కదా నేను వచ్చింది. మీకు ప్రకాష్ రాజ్ గారికి అంత అక్కసెందుకు? ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఇంట్లో ఎవరు మరణిస్తే కూడా చిరంజీవి గారు పోయి పరామర్శించారు. ఆ మాత్రం ఉందా ఆయనకి? అంటే ఏంటి కుట్ర జరుగుతుందా పవన్ మీద తెలంగాణ? 100% అండి కుట్ర జరుగుతుంది. కానీ వీళ్ళందరికీ వీళ్ళ ఉనికి ఎక్కడ మాయమవుతుందో. ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ 12 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్నారు? ఇప్పుడు తెలంగాణ ప్రజల జీవితాలు మార్పు ఏం చెందింది? ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మార్పు చెందారు. ఈరోజు కవిత మాట్లాడుతుంది, ఆమె అప్పుడు ఎక్కడుంది? ఉద్యమంలో ఎక్కడుంది? ఉద్యమం అప్పుడు ఎన్ని ఆశలు, ఇప్పుడు ఎన్ని ఆశలు? ఎక్కడైతే లీడర్లు మారారు కానీ ప్రజల బతుకులు అయితే ఎక్కడ మారలేదు కదండి. రైట్ మాట్లాడదాం అండి. అలా మనకి మానవతరాయ్ గారు ఆయన కూడా ఉన్నారు. మానవతరాయ్ గారు మీరేమంటారు? పాలకుల్ని ఆయన ప్రశ్నించారు, ప్రజల్ని కాదు తెలంగాణ జాగీర్ అనే విషయంలో. అలానే పోటీ చేస్తామంటే డైరెక్ట్గా పవన్ పోటీ చేస్తున్నట్లు కాదు, ఇక్కడ తెలంగాణ బిడ్డలే అన్నదానికి ప్రకాష్ రాజ్ దొర అని సంబోధిస్తూ కామెంట్ చేశారు. దానికి రకరకాల స్పందనలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ స్పందన ఏంటి? మీరేం చెప్తారు దీనికి సంబంధించి ఈ టాపిక్ మీద? ఇప్పుడు వాళ్ళిద్దరూ మధ్య కూడా ఇప్పటి నుంచి కాదు, 2024 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఏ విధంగా ఉండు, తర్వాత పరిణామాల్లో సనాతనుడైనటువంటి విధానాన్ని బట్టి ప్రకాష్ రాజ్ గారు ఐఎమ్ క్వశ్చనింగ్ అని చెప్పి ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అని చెప్పి గతంలో కూడా చాలా ట్వీట్లు చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే విధానాన్ని మొన్న తెలంగాణలో వచ్చి పవన్ కళ్యాణ్ గారు నవనిర్మాణం అని చెప్పేసి తెలంగాణలో నవనిర్మాణం చేస్తా, అదేవిధంగా అని చెప్పి అమరవీరుల తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఒకవైపు తెలంగాణ వాదులు, ఒకవైపు జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఒక యుద్ధ వాతావరణం జరుగుతుంటే ఆ యుద్ధ వాతావరణం జరిగే సమయంలో ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు? ప్రకాష్ రాజ్ గారు గతంలో ప్రశ్నించిండు, నువ్వేం వేసుకొని వస్తున్నావు, ఎట్లా వస్తున్నావు, ఒక్కడే వస్తున్నావు, ఒంటరిగా వస్తున్నావా, బీజేపీ వాళ్ళని వేసుకొని వస్తున్నావా అని చెప్పి ఆయన ఉన్నది ఉన్నట్టు ఉన్నమాట అంటే జన సైనికులు దానికి సమాధానం చెప్పకుండా ఆయన మీద విరుచుకుపడుతున్నారు. ఇది సరైనది కదా. ఆయన మన బండ్ల గణేష్ ఏం మాట్లాడుతుంది? ఆయన ఎవరు అసలు? మేము తెలంగాణ పౌరులకు అడుగుతున్నాం. మరి మీరేమంటున్నారు? మేమంతా భారతీయులం అంటున్నారు, జాతీయత అంటున్నారు. మరి ఇదే విధంగా సీమాంధ్ర ప్రజలు, అదే విధంగా ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు బతుకుతున్నారు. అందరం కూడా అన్నదమ్ములకే ఉన్నాం. జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మానవతరాయ్ గారు ఒకటే. ఇప్పుడు మీరు అన్నదానికి కూడా పొత్తుతో వస్తున్నారు ఒకళ్ళ అంటే దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రకాష్ రాజ్ కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణలో క్వశ్చన్ చేయడానికి? మేము తెలంగాణ బిడ్డలం, మేము ఎలా అయినా పోటీ చేస్తాం, అది ఎందుకు చెప్పాలని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఎందుకు ఆపినామంటే, మేము ఆపటం కాదు, హైకోర్టు కూడా ఆపింది కదా. పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు, గతంలోనే తెలంగాణలో పోటీ చేసిండు, ఆయన డిపాజిట్లు రాలేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోయిండు, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిండు, ఒక 20 స్థానాలు 18 స్థానాలు వచ్చినట్లున్నాయి. అదృష్టం కొద్దీ డిప్యూటీ సీఎం అయింది అక్కడ. ఆయనే అంటాడు కదా, నాకు తెలంగాణ ఆంధ్రాలోనే దిక్కు లేదు, తెలంగాణలో నేను ఎట్లా సీఎం అవుతానని ఆయనే మళ్ళీ ప్రశ్నించుకోండు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఇటు తెలంగాణ వాదులు, జన సైనికులు కొట్టుకొని చావకుండా అప్పుడు ఏమంటారు, ఏదైనా పరిణామాలు జరిగితే, తీవ్రమైన పరిణామాలు జరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఇది జరిగింది, అసలు మీటింగ్ పెట్టకపోతే పెట్టకుండా ఉండాల్సింది, అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని చెప్పి మరొక పక్క మాట్లాడతారు. కాబట్టి ఇట్లాంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా, తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా, అమరుల ఆత్మలు ఘోషించకుండా మేము అనుమతి లేదు. ఎందుకంటే మాకు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా వీళ్ళు కొట్టుకుంటారు, తెలంగాణ వాదులు, జర్నలిస్టులు కొట్టుకుంటారు అని చెప్పి సమాచారం ఉంది. కాబట్టి దాన్ని మేము శాంతియుతంగా దాన్ని నిరాకరించిన తర్వాత హైకోర్టు కూడా వద్దంది కదా. మరి హైకోర్టుకు ప్రాంతీయ విద్వేషాలు ఉంటాయి, ఆ కోర్టులకు ఎక్కడన్నా చెప్పండి. ఇప్పుడు కోర్టును మీరు కాంగ్రెస్ పార్టీని కాదు, కోర్టును కూడా నిందించాలా. పవన్ కళ్యాణ్ గారు గతంలో వారాహి పూజ చేసుకుంటుంటే మేము వద్దన్నామా? చెప్పండి. మంచిగా భద్రత కల్పించినాం, గౌరవించినాం, మర్యాద చేసినాం, పంపించేసిన. ఇంకెక్కడ ఉంది? ఇక్కడ అన్నదమ్ములు లెక్క అందరం ఉన్నాం. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతం ప్రజలు, తెలంగాణ ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ మార్వాడీలను కూడా గోబ్యాక్ అని అంటే మేము మాట్లాడినాం. మీరెవరు అంటారు? తప్పది. మార్వాడీలకు బతికే హక్కు, జీవించే హక్కు ఇక్కడ ఉన్నది. వాళ్ళు రాజకీయ పెత్తనం చేయట్లేదు, రాజకీయ జోక్యం చేసుకోవట్లేదు, మన ఉద్యోగాలు కొల్లగట్టట్లేదు. అట్లాంటి వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళని మనం గోబ్యాక్ అంటాం పద్ధతి కాదని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడిండు. కాబట్టి మేము ఎందుకన్నామంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చే ముందు గతంలో తెలంగాణను కించపరిచారు. ఆయన ఒక ముసుగేసుకొని వస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో మోడీ గారు కలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కలిసి రేపు పొద్దున్న తెలంగాణలో వస్తారు, రండి ముసుగేసుకొని ఎందుకు రావాలా, ముసుగు తీసుకురండి అంటున్నాం మేము. గతంలో వచ్చారు, అట్లనే రండి. గతంలో ఎట్లా పోటీ చేశారో పోయి, మిమ్మల్ని ఎవరు పోటీ చేయొద్దన్నారు? మీరు భారతదేశంలో ఎక్కడైనా పోండి, పోటీ చేయండి, మేము పోటీ చేయొద్దు అంటలేదు.
కానీ ఆ ముసుగు తొలగించుకొని గతంలో చేసిన వ్యాఖ్యలకు కోనసీమ కొబ్బరి చెట్లు తగలబట్టడానికి తెలంగాణ దిష్టి తగిలింది. నేను అన్నం తినలేదు, 11 రోజులు అన్నం తినలేదు. తెలంగాణ ఏర్పాటు మళ్ళీ అన్నాడు, తెలంగాణ ఏర్పాటు సక్రమంగా మరి ఎట్లా జరగాలి తెలంగాణ ఏర్పాటు అనే మేము ఉన్న ఉద్యమకారులుగా జైలు కూడా పోయిన ఉస్మానియా జేఏసీగా సంప్రదింపులు జరిగినాయి, అనేక చర్చలు జరిగినాయి. అన్ని రకాలుగా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇంకే విధంగా ఏర్పాటు చేయాలి? ఇంకేమైనా ఉన్నాయా పద్ధతులు చెప్పండి. అంటే ఇది ఒక తెలంగాణ అంటే విరుద్ధ భావం, తెలంగాణ అంటే ఏర్పాటు అంటే నచ్చని భావం. కాబట్టి వారు ఆ విధంగా వారి యొక్క లోపల ఉన్నటువంటి భావాన్ని వేరే రకంగా చుట్టూ తిప్పి వ్యక్తం చేసినట్టు ఉంది. నేరుగా చెప్తే ప్రజలు ఊరుకోరు కాబట్టి ఆ విధంగా చెప్పినట్టుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఎట్లాంటి సీమాంధ్ర ఎమ్మెల్యేలు సెటిలర్లు ఇక్కడ ఎమ్మెల్యేలు కాలేదండి. దానికి సంబంధించే క్లారిటీ ఇస్తూ గతంలో కొన్ని పాత వీడియోల్ని కూడా తెలంగాణ ఆయన ఇష్టపడుతున్నాడు లేదా అన్న వీడియోలు చాలా వచ్చాయి మానవతారాయ్ గారు, దాని గురించి కూడా మాట్లాడుకోండి. తెలంగాణ అనేది నువ్వెంత చెప్పుకున్నా నీకు ప్రేమ అనేది ఉండదు. సౌత్ తల్లి ప్రేమ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కానీ దాదాపు ఎవరైతే సీమాంధ్ర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంత చెప్పినా ఎంత భుజాన వేసుకున్నా వాళ్ళు కన్న తల్లి కాదు, సౌత్ తల్లి ప్రేమే ఉంటుంది వాళ్ళకి, కన్న తల్లి ప్రేమ ఉండదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే అది జగమెరిగిన సత్యం. రాజ్యాంగ పరంగా పోటీ చేయొచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ నైతికత ఉంటుంది. సనాతన ధర్మం అంటున్నారే, ఆ సనాతన ధర్మం ఏం చెప్తుంది? నైతికతని చెప్తుంది. 1400 మంది అమరులు దేనికి చనిపోయారు? మీ ఆంధ్ర పెత్తనం వద్దు, మా స్వయం పాలన మాకు కావాలని చనిపోయినప్పుడు మరి నైతికత పాటించరా మీరు? చెప్పండి, నైతిక విలువలు ఉండవా మీకు? కాబట్టి మేమేమన్నా ప్రకాష్ రాజ్ గారిని కూడా బండ్ల గణేష్ గారు నువ్వెవరు అంటే ఆయన వేరే రాష్ట్రం వాళ్ళే అంటాడు. మేము ప్రకాష్ రాజ్ గారిని కానీ బండ్ల గణేష్ కానీ ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు కాబట్టి తెలంగాణ బిడ్డలకి మేము భావిస్తాం, ఆంధ్ర బిడ్డగా మేము భావించట్లే. కానీ జాతీయవాదం అంటారు. మిమ్మల్ని ప్రశ్నించిన వ్యక్తిని నువ్వు ఏ రాష్ట్రం నీదని చెప్పి ప్రకాష్ రాజు అంటే నువ్వు మాట్లాడితే ఒక రకంగా ప్రకాష్ రాజు మాట్లాడి తట్టుకోలేరా మీరు? జీర్ణించుకోలేక? అందుకే ఇట్లాంటి విధానాలు వద్దు. కాబట్టి మీరు ఏదైనా వస్తే సూటిగా రాండి, సుత్తి వెనక ముసుగులు వేసుకొని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం ఏముంది? లోపలేమో బీజేపీ, ముసుగు వేసుకుంటే జనసేన, ఇది అందరికీ తెలుస్తుంది. మీరు చేసిన ఈ కామెంట్స్ పట్ల త్వరగా శ్రీరామ్ గారు మీరేమంటారు? మాస్క్ వేసుకున్నారు, మాస్క్ తీసుకురండి అంటున్నారు, ఆయన ఏమో చాలా క్లారిటీ ఇచ్చారు. చల్లకొచ్చి ముంచెందుకు దాయాలా? ఏదో పేరు చెప్పి నువ్వు నవనిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఓకే, నువ్వు అట్లా చేస్తానన్నా ఓకే, కానీ నువ్వు ఆంధ్ర నిర్మాణం చేసుకో. చాలా మంది జనసేన కార్యకర్తలు కావచ్చు, ఒక నిమిషం మానవతారాయ్ గారు, చాలా మంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు మాట్లాడుతుంది ఏంటంటే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు తెలంగాణకి, వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డాయి, ఇప్పుడున్న కాంగ్రెస్ లో కూడా సరైన న్యాయం జరగట్లేదు కాబట్టి నవనిర్మాణం అని మేము వచ్చామని జనసేన వాళ్ళు అంటున్నారు. నువ్వు అసలు అక్కడ లేదు, నీకు ఆల్లేదు సూలు లేదు, నువ్వే అంటావు నాకే దిక్కులేదని నువ్వే చెప్పుకుంటావు. నువ్వు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయి. అక్కడ విద్యా వ్యవస్థలో తెలంగాణ కన్నా వెనుకబాటుతనంగా ఉంది కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నత విద్యలో వెనుకబాటుతనం ఉంది, అక్షరాస్యతలో వెనుకబాటుతనం ఉంది. ఆ రాష్ట్రంలో చేసుకో, వద్దని దేవుడు. అవసరమైతే కాదంటలే, కానీ అవతరణ దినోత్సవం రోజు విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆంధ్ర తెలంగాణ ప్రజలు చక్కగా ఆరోగ్యకరంగా అందరం హాయిగా ఉన్న తరుణంలో ఇక్కడున్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి నువ్వు ఎవడో చెప్తే వచ్చినట్టుంది. అక్కడ నువ్వు సొంతగా వచ్చినట్లేదు, ఎందుకంటే గతంలో వచ్చినవు, గతంలో పోటీ చేసినవు. కానీ ఇప్పుడే ఎందుకు? జన సైనికులు ఏ విధంగా కామెంట్లు పెట్టారండి? గొరుకుతాం, నరుకుతాం, చంపుతాం, దమ్ముంటే రాండ్రా. రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని బలిదేవతని బలి చేస్తామని చెప్పి మాట్లాడిందంటే అట్లాంటి వాళ్ళకి మీటింగ్ ఇస్తే అనుమతి ఇస్తే ఏమైనా ఉంటుందా తెలంగాణలో? మరొక తెలంగాణ ఉద్యమం రావాలి. ఆన్సర్ చెప్పాలి. రైట్, శ్రీరామ్ గారు ఒక నిమిషం, మానవతారాయ్ గారు ప్లీజ్ వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. శ్రీరామ్ గారు మీరు చెప్పండి, మీరేమంటారు? ముందు ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్ గారు టోటల్ గా పాప ఆయన కమ్యూనిస్టు, ఆయన భావజాలం అంతా కమ్యూనిస్ట్ భావజాలం. ఆయన క్రిస్టియానిటీని పాటిస్తాడు. ఆయన సరే పైకి ఏం చెప్పడు కానీ క్రిస్టియానిటీని పాటిస్తాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు పోయినా కూడా క్రిస్టియానిటీ ప్రకారం చేస్తారు, తప్పేం కాదు. ఆయన కూడా పాపం చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, అది కూడా తప్పేం కాదు. అయితే ఆయన బాధల్లో ఏంటంటే ఈయన ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారితో మొదట్లో దోస్తీ బాగానే ఉండేది, ఇద్దరికి బాగా దోస్తీ ఉండేది. ఆ దోస్తీ కాస్త ఏమైందంటే ఈయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారాడో పవన్ కళ్యాణ్ గారు, అప్పటి నుంచి ఈయన పద్ధతి అంతా మారిపోయింది. మన ప్రకాష్ రాజ్ గారి పద్ధతి అంతా మారిపోయింది. అప్పటి నుంచి జస్ట్ ఆస్కింగ్ అని మొదలు పెట్టాడు. అది కాకుండా ఎప్పుడైతే ఈయన హిందుత్వ అని అన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మొత్తానికి ఆయనకి కడుపు మండిపోయింది ప్రకాష్ రాజ్ గారు. సో దాంతో ఇక రోజు ఇదే పనిగా ఇంకా అసలు పవన్ కళ్యాణ్ ఏదైనా మాట మాట్లాడటం ఆలస్యం, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి వాళ్ళ ఏదో
తెలంగాణలో ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చారని కాదు, ఆంధ్రాలో ఎప్పుడు ఏదైనా ఒక సీరియస్ ఇష్యూ మీద ఒకటి పవన్ కళ్యాణ్ చెప్పండి గారు శ్రీరామ్ గారు, మాట్లాడినా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్ని ప్రజలు క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు. అది ఇందాక నటి హేమ గారు ఆమె మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, విమర్శించచ్చు తప్పలేదు, కానీ ఇక్కడ వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరుగుతుంది అన్నారు. అది నిజమా? అంటే వ్యక్తిత్వ హననం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం ప్రకాష్ రాజ్ చేశాడంటే నేను చేశాడని నేనైతే అనుకోవట్లా. పవన్ కళ్యాణ్ ని విమర్శించాడు, అది ఓకే. నేనేమి మిగతా వాళ్ళలాగా పవన్ కళ్యాణ్ అమ్మల్ని భార్యల్ని ఆయన ఏం తిట్టలేదు ప్రకాష్ రాజ్. బట్ ఏంటంటే ఆయన అడిగే విధానంలో కొంచెం వ్యంగ్యం ఉంటుంది. ఆ వ్యంగ్యం అనేది ఇప్పుడు అందరికీ చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఈయన పరిస్థితి ఏంటో ఈయనకి తెలియదు. ఈయన పోటీ చేస్తాడు, ఎక్కడో పోటీ చేశాడు ఆ కర్ణాటకలో, ఈయనకు వచ్చింది ఏంటో, ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు. అంటే ఫెయిల్ అయిపోయిన ఒక రాజకీయ నాయకుడు, ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్. అలాంటి ఆయన వచ్చి ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు, ఆయన కూడా ఓకే, అది కూడా యాక్సెప్టబుల్. ఎందుకంటే అడిగే విధానంలో సరైన విధానంలో అడిగితే కనుక ఎవరికి ఏ ఇబ్బంది లేదు. కానీ అసలు వాళ్ళ పార్టీలో జరిగే విషయాల మీద కూడా మాట్లాడడం, నువ్వు ఎవరు అసలు అడగడానికి? ఇప్పుడు అతను వేరే రాష్ట్రం వాడైనా సరే ఓకే అడుగుతున్నాడు అంటే పర్వాలేదు, దానికి కూడా నేను అబ్జెక్షన్ చెప్పను. కానీ అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు, మేమేమన్నా బానిసలు మాట్లాడతాడు, ఈయన ఏమన్నా ఆయన మెంబర్ ఏమన్నా? జనసేన మెంబర్ అడగాల్సిన క్వశ్చన్ ని జనసేన తోటి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఎలా అడుగుతాడు? నాగబాబు మాట్లాడిన దానికి ఆయన ఇచ్చిన ట్వీట్ పూర్తిగా అభ్యంతరకరం. నువ్వు నీకేం మెంబర్షిప్ లేదు, మెంబర్షిప్ తీసుకో, పవన్ కళ్యాణ్ దగ్గర మెంబర్షిప్ తీసుకో, అప్పుడు ఇదే ట్వీట్ పెట్టు, నేను కూడా సమర్థిస్తా. నువ్వు ప్రజాస్వామ్యం కావాలనుకుంటున్నావని నేను కూడా సమర్థిస్తా. అంతేగాని అర్థం పర్థం లేకుండా వాళ్ళ పార్టీలో కూడా దూరిపోయి మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటారు అంటే పార్టీ శ్రేణులకు సూచనలు చేస్తే పడదు, పడకపోవడం అనేది ఈయనకి ఇంకొక ఇబ్బందికరమైన విషయం. ఈయనేమో నేను మోడీ గారికి బాగా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్, సో దాని వల్ల కూడా ఈయనకి ఆయన అంటే కడుపు మంట, పవన్ కళ్యాణ్ అంటే కడుపు మంట. ఆ విధంగా ఎప్పుడు అవకాశం వచ్చినా కడుపు మంట ఎట్లా తీర్చుకుందామని ఆలోచిస్తాడు. ఇప్పుడు అసలు నువ్వు రాదరా అని మాట్లాడేవాడు, నువ్వు కర్ణాటక వాడి, నువ్వెట్లా మాట్లాడుతున్నావు అని వాళ్ళు అడిగితే తప్పేంటి? ఇప్పుడు మానవతరాయ్ గారు ఆంధ్ర వాళ్ళని పొమ్మంటారు, ఆంధ్ర వాళ్ళని పొమ్మంటాడు, కానీ మానవతరాయ్ గారు కర్ణాటక వాళ్ళని స్వాగతిస్తున్నారు. ఈ ద్వంద్వ విధానాలే పనికిరాదు. ఏదో మేము ఆంధ్ర కాదు మారవాడీలు ఉండాలన్నాం, అందరూ ఉండాలన్నాం, అందరు బతకాలన్నాం, ఇక్కడ మా పొమ్మన్లే. కానీ రాజకీయ పెత్తనం, ఎందుకంటే నైతిక విలువలు ఉంటాయి మనకి, రాజ్యాంగమే కాదు నైతిక విలువలు ఉంటాయి. నైతిక విలువలు ఏం చెప్తాయి? మీరు మాట్లాడినంత ఎందుకు పాల్పడలేదు? మా పాలన మేము చేసుకుంటామన్నారు. కాబట్టి అనైతికంగా రావద్దని అంటున్నాం, మేము అనవసరంగా రాజకీయాలు చేయొద్దు అంటున్నాం. నైతిక మానవతరాయ్ గారు మీరు మాట్లాడినంత నేను విన్నాను, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల. నైతిక విలువల గురించి మాట్లాడుకుంటే వేరే పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి ఏం మాట్లాడాడు, ఇంతకు ముందంతా సోనియా గాంధీ గురించి ఏం మాట్లాడాడు, అసలు ముఖ్యమంత్రిగా ఉండడానికి నైతిక విలువలు ఉన్నాయా? నైతిక విలువలు మనం మాట్లాడుకుంటే అక్కడ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు మానవతరాయ్ గారు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలా, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు మాట్లాడిన గురించి శ్రీరామ్ గారు ఈ ప్రెజెంట్ టాపిక్ మీద మాట్లాడండి దయచేసి. దాని అభ్యంతరం తెలిపినాం, విద్వేషాలు సృష్టిస్తా అంటే అది గుర్తుపెట్టుకోండి. కాదు నేననేది నేను మీ వాదన అయితే కనుక మీరు చెప్పారు నైతిక అనే వాదన మీరు తీసుకొచ్చారు. నైతిక అనే వాదన నేను తీసుకురాలేదు, ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడుతున్నా. దయచేసి మీ పార్టీలో ఎవరికి ఏ నైతిక విలువలు బాధపడుతున్నారు? మీరు ఎందుకు బాధపడుతున్నారు? అంత బాధపడుతున్నారు మీరు ఏదో ఒక వాదన పెట్టుకోండి. రైట్ మానవతరాయ్ గారు ప్లీజ్. శ్రీరామ్ గారు మానవతరాయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. శ్రీరామ్ గారు మానవతరాయ్ గారు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు ఖండితురు కానీ సమాధానం చెప్తారు కానీ ప్లీజ్ అండి ఒక్క నిమిషం అది మాట్లాడినివ్వండి. శ్రీరామ్ గారు ప్లీజ్. అందువల్ల ఏంటంటే నైతిక విలువల గురించి మనం రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాల్లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం అంత మంచిది. అందువల్ల ఏదో ఒక విధానం, ఇప్పుడు మనం ఏదో ఒక విధానం పెట్టుకుని ఆ విధానం ప్రకారం పోదాం అనుకోవచ్చు.
ఇప్పుడు రాజ్యాంగం దానికోసం ఇలాంటి ఇబ్బందులు వస్తాయనే రాజ్యాంగం ఏర్పాటు చేశారు, చట్టాలు ఏర్పాటు చేశారు. ఆ రాజ్యాంగం ప్రకారం పోటీ చేయడానికి అవకాశం ఉన్నది. ఆల్రెడీ పోటీ చేస్తున్నారు జనసేన వాళ్ళు. ఇంతకు ముందు జనసేన పోటీ చేస్తే అబ్జెక్షన్ లేనిది ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ వచ్చింది? ఇది కదా సమస్య. అది మళ్ళీ రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. మళ్ళీ రన్నింగ్ లేదు లేదు అలా కాదు. ఇక్కడ ఒక్క నిమిషం నేను కూడా గట్టిగా మాట్లాడతా. గట్టిగా మాట్లాడలేక కాదు మానవతరాయ్ గారు, మీరు జనరల్ గా మంచిగా మాట్లాడతారు కాబట్టి నేను మీతో ఇలా మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం రఘునందన్ రావు కూడా ఆయన కూడా కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఒక చిన్న ప్రెస్ మీట్ పెడితేనే ఇక్కడ పార్టీలో ఉన్న చాలా మంది భయపడుతున్నారు. ఏర్పడింది సీమాంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా ఏర్పడింది తెలంగాణ. కాబట్టి మళ్ళీ టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. మానవతరాయ్ గారు ప్రాంతీయవాదం మీద మళ్ళీ వెళ్ళిపోతుంది. దయచేసి కామెంట్స్ మీద. రాజ్యాంగానికి అతీతంగా తెలంగాణ ఏర్పాటు కాలేదు, దయచేసి గమనించాలి. మానవతరాయ్ గారు గమనించాల్సిన అది మళ్ళీ మాట్లాడతా. ఏమండి ఆయన ఆపుతారా? దయచేసి ఒక్క నిమిషం వారిని మాట్లాడి సీరియస్ అయితే మళ్ళీ నేను గట్టిగా మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ మీద. ఓకే కంటిన్యూ. కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడండి. శ్రీరామ్ గారు దయచేసి మీరు ఆగండి. మానవతరాయ్ గారు మీరు దయచేసి ఆగండి. కాంగ్రెస్ పార్టీ మీద విభేదాలు కాదు ఇప్పుడు మనకి. కాబట్టి మీరు కొంచెం ఆగితే కనుక మనం ఈ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. అందువల్ల నేను ఏమంటానంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పోలీసులు ఏ ఉద్దేశంతో ఆపారు అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే పోలీసులకి సర్వ హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆపారు. వాళ్ళు ఆపడానికి ఎంత అయితే హక్కు పోలీసులకు ఉందో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ని దాని మీద వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి, ఖండించడానికి పవన్ కళ్యాణ్ గారికి అన్ని హక్కులు ఉన్నాయి. మేము ఆపుతాము కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి వీల్లేదు. మేము ఆపితే కనుక క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. లేదంటే తెలంగాణ వాదులతోటి ఒక 10 మందిని గ్రూప్ చేసి వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఆ ప్రెస్ మీట్ కే మొత్తం తెలంగాణ అంతా గడగడలాడిపోద్ది అని అనుకుంటే కనుక మరి రేవంత్ రెడ్డి గారి పాలన మీద ఇబ్బంది. శ్రీరామ్ గారు ఒక్కటి చెప్పండి. శ్రీరామ్ గారు జనసేన వ్యవహారాల్లో ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అనే దానికి మీ సమాధానం జనసేనకి సంబంధించిన మానవతరాయ్ గారు ఇక్కడ అడిగిన ప్రశ్న వేరు. దయచేసి మళ్ళీ మీరు మీటింగ్ టాపిక్ తేవద్దు. మానవతరాయ్ గారు ప్లీజ్. ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చాను నేను. ఇంకా మానవతరాయ్ గారు మాట్లాడేటప్పుడు నేను అడ్డం పడతా ఖచ్చితంగా. పడండి వద్దండి, ఎవరు సరిగ్గా మాట్లాడండి. మీరు ఖచ్చితంగా అలా కాదండి, మీటింగ్ టాపిక్ అంతా ఇచ్చేసా. నేను మీకు ఇవ్వాల్సిన గౌరవం అంతా ఇచ్చేసాను. మీరు ప్రతి మాటకి అడ్డం పడుతున్నారు. మీరు ప్రతి మాటకి అడ్డం పడితే ఇంకా నేను మీ ప్రతి మాటకి నేను అడ్డం పడతాను. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత మాట్లాడగలరో మీకు అంతకంత నేను మాట్లాడగలను. మీరు మాట్లాడే ప్రతి మాటకి నేను సమాధానం చెప్పగలను. ఇది మన ఇద్దరి మధ్య డిబేట్ కాదు. ఇది మన ఇద్దరి మధ్య ఒక్క నిమిషం ప్లీజ్ అండి. రైట్, ఓకే ఓకే శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. నా మాట కంప్లీట్ మీరు శ్రీరామ్ గారు అలా కాదండి, ఒకరి తర్వాత ఒకరు మీ ఇద్దరు విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారు. మానవతరాయ్ గారు ప్లీజ్. మానవతరాయ్ గారు సరే ఓకే, నేను ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను. కానీ ఎవరో చెప్పండి, టీవీ నాకు తెలియదు, మీరెవరో చెప్పండి. బీజేపీ విశ్లేషకుడా, బీజేపీ సానుభూతి పరుడా, బీజేపీ నాయకుడా? కాదండి, మానవతరాయ్ గారు అలా కాదు. వారి మాట్లాడితే స్పందించండి. దయచేసి మధ్యలో ఖండించదు, టైం వేస్ట్ అవుతుంది. మీరు ప్రకాశాలకు చెంచాగా వచ్చారా? మీరు ప్రకాశాలకు చెంచాగా వచ్చారా? ప్లీజ్. ఎవడు చెంచా నువ్వు? రన్నింగ్ కామెంటరీ చేయొద్దన్నా. అయినా నువ్వు అని మాట్లాడితే నువ్వు అని మాట్లాడతా. నేను నువ్వు అంటే నువ్వే అంట. మీరన్న ఇంకా నువ్వు అన్నప్పుడు నేను నువ్వు అని అంటాను. మీరు అనాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ప్రకాష్ రాజుకి చెంచానా చెప్పు. నువ్వు ప్రకాష్ రాజు చెంచావా? నువ్వు ప్రకాష్ రాజు చెంచాగా మాట్లాడుతున్నావా? నువ్వు ఎవరి కోసం చెంచాగా వచ్చావు ఇప్పుడు డిబేట్ లో?
నువ్వు ప్రకాష్ రాజ్ కోసం వచ్చావా, కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చావా, ఎవరి కోసం వచ్చావు నువ్వు? నువ్వు ఈ చెంచా వేషాలు మా దగ్గర చెల్లవు, ఈ చెంచా వేషాలు మా దగ్గర చెల్లవు. మాట్లాడుకుందాం అంటే కరెక్ట్ గా మాట్లాడుకుందాం, గౌరవంగా మాట్లాడుకుందాం. గౌరవంగా మాట్లాడుకోకపోతే నీకు ఎంత మాట్లాడుతున్నావు అన్ని మాటలు ఇస్తా. మూతి పళ్ళు రాస్తాయి, నీకు అంతకన్నా రావుతాయి, నీకు అంతకన్నా రావుతాయి. ఒళ్ళు దగ్గరగా పెట్టుకోకపోతే నీకు అంతకన్నా రావుతాయి. నువ్వేమి పీకలేవు, నువ్వేమి పీకలేవు, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వేం పీకలేవయ్యా, నువ్వేం పీకలేవయ్యా, నువ్వేం పీకలేవు. చాలా మంది ప్రేక్షకులు డిబేట్ మర్యాద తెలియదు, నువ్వేం పీకలేవు, నీ వల్ల కాదు, నువ్వేం పీకలేవు. శ్రీరామ్ గారు పెద్దవారు, మానవతరాయ్ గారు దయచేసి ప్రజలు చూస్తున్నారు, మళ్ళీ గమనిస్తున్నారు. ఒక్క నిమిషం సమయం పాటించండి దయచేసి ప్లీజ్ అండి. శ్రీరామ్ గారు ఈ విధవలను పిలవకండి, ఇట్లాంటి అమ్ముడు పోయే విధవలను పిలవకండి. శ్రీరామ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఎందుకు జనసేన శ్రేణులకి చేసేటువంటి సూచనలు కార్యక్రమాల్లో ఎందుకు ఈ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నాగబాబు గారు జనసేన శ్రేణులకి చెప్తున్న సూచనలు కూడా ఎందుకు ప్రకాష్ రాజ్ ఆయన ఇన్వాల్వ్ ఎందుకు అవుతున్నారు ప్రతి దానిలో? అదే మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ప్రకాష్ రాజ్ గారు సేమ్ మోడీ గారి మీద ఆయన ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆయన కమ్యూనిస్టు భావజాలంతో వచ్చేసి ప్రజల మీద జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ప్రతి దాన్ని క్వశ్చన్ చేయడం, ప్రతి దాంట్లో వేలు దూరడం అనేది ఇప్పుడు ఆయన ఈ స్థాయికి రావడం తెలుగు ప్రజలే. మనం ఓపెన్గా చెప్పాలంటే సరే కన్నడలో ఏమన్నా చేసుకోవచ్చు కానీ తెలుగు ప్రజలు ఈ స్థాయికి తేవడం జరిగింది. దాన్ని కూడా ప్రతి దాంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సార్ మానవతరాయ్ గారు ఒకటే చెప్పారు, మాస్క్ తోటి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, నా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జనసేన కార్యకర్తలతో ఒక చిన్న సభ పెట్టుకుని సరే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమో రిపోర్ట్ ఇచ్చింది, క్యాన్సిల్ చేసుకురు. కోర్టు మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన కూడా క్యాన్సిల్ చేసుకొని ప్రెస్ మీట్ కూడా అనుమతి ఇవ్వండి అని ఆయన ఓపెన్గా చెప్పిండు. ప్రెస్ మీట్కి అనుమతి ఇచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టిండు. మేము ప్రెస్ మీట్ పెట్టి ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన 1 సెకండ్లోనే పొన్నం గారు రియాక్ట్ అవుతారు. ఇక్కడ పొన్నం గారే విదేశాలు రెచ్చగొడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొన్నం గారు రెచ్చగొట్టేసరికి అంతమంది జన సైకిల్ పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి అంతమంది చేసినా కానీ ఆయన ఓపెన్గా ఏం చెప్పిండు, మేము పోటీ చేస్తాం, ఇక్కడ తెలంగాణ బిడ్డలే పోటీ చేస్తారు, నేను పోటీ చేస్తా అని చెప్పలేదు, నేను తిరుగుతా అని చెప్పిండు ఓపెన్గా. నేను జనసేన పోటీ చేస్తానని ఓపెన్గా చెప్పిండు వాళ్ళకి. నన్ను రెచ్చగొట్టకని చెప్పిండు. దాన్ని మా జన సైనికులు ఆచరిస్తాం, పాటిస్తాం, మేము పోటీలో ఉంటాం. అది పబ్లిక్ అల్టిమేట్గా పబ్లిక్ చూస్తారు కదా. మీరు ఎందుకు ఇంత తొక్కి పెట్టాలని చూస్తారు జనసేన? మీరు అన్ని కార్యక్రమాలు ఇప్పుడు కాంగ్రెస్ గారు మానవతరాయ్ గారు చెప్పారు ముసుగు అంటే ముసుకేముందల్లా ఆయన ఓపెన్గా చెప్పిండు కదా, జనసేన తెలంగాణలో పోటీ చేస్తుంది, నేనే తిరుగుతా అని చెప్పిండు ఓపెన్గా. దాంట్లో ముసుకేముంటుంది? ఆయన ఒక చిన్న ఆపరేషన్ అయ్యో పరామర్శించడానికి మోడీ గారు దాంట్లో ముసుకేముంది? ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి హైదరాబాద్ వచ్చింది కాబట్టి పోయి పలకరించింది, దాంట్లో తప్పేముంది? జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ వ్యక్తులు వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నప్పుడు లేని ప్రాబ్లం పవన్ కళ్యాణ్ వస్తే ఎందుకు వచ్చింది? పోనీ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నేను మానవతరాయ్ గారిని అదే అడుగుతున్నా, ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి పోటీ చేయలేరా? మన పివి నరసింహారావు గారు పోయి నంద్యాల నుంచి పోటీ చేయలేరా? దాంట్లో తప్పేముంది? పబ్లిక్ చూస్తారు కదా. మీరు ఇప్పుడు మానవతరాయ్ గారు 100% మీరు 6 గ్యారెంటీలు అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు అన్ని అమలు చేస్తే పబ్లిక్ మళ్ళీ మీకే ఓటేస్తారు కదా, మళ్ళీ మీ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు కదా. సరే అక్కడికి వద్దాం. ఆయన నేను పోటీ చేయను తెలంగాణ బిడ్డలే అన్నారు. ఆయన ఎందుకు భయపడుతున్నారు? అంటే ఐడెంటిటీ పోతుందని భయపడుతున్నారా? 100% ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా జనసేన పోటీ చేస్తుంది. మీ ఊహించని సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలలో చాలా పబ్లిక్లో కూడా ఈ తెలంగాణ వచ్చిన కంటే ముందు తెలంగాణ కోసం కొట్లాడడం అయిపోయింది. తెలంగాణ వచ్చినా కూడా మళ్ళీ ప్రాంతీయ దేశాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. పొన్నం గారు అంత అర్జెంటుగా 1 మినిట్ అండి, మీరు చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని వారి నివాసంలో పెట్టేసిన 1 మినిట్లో రియాక్ట్ అయ్యారు. జస్ట్ ఆయన రెడీ కూర్చున్నట్టు పొన్నం గారు. అంతగానం రియాక్ట్ అవసరం ఏముంది? ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు నాకు తెలిసి. నిన్న అయ్యలేదు ల్యాండ్ కోసం కవిత గారు వీళ్ళు రియాక్ట్ అవుతారు కానీ అంత అర్జెంటుగా రియాక్ట్ అవసరం ఏముంది? సభ పెట్టుకుంటే ఏమైతే 2000 మందితో హైదరాబాద్ ఎప్పుడు సభలు జరగలేవా? లక్షల మందితో పెట్టారు కదా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, టీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. ఏమైంది? కట్టెలు పట్టుకుని వచ్చారా జన సైనికులు? ఏమన్నా ఎవరు సొంత ఖర్చులతో వాళ్ళు బస్సులలో ఎక్కి ట్రైన్లలో ఆటోలలో బస్సులలో వచ్చి వాళ్ళు వచ్చారు కదా. ఏమన్నా విదేశాలు ఏమి రెచ్చగొట్టలే కదా. అంత క్యాన్సిల్ చేసినా కూడా సూమ్సమ్గా మళ్ళీ ఇక్కడ 2000 మంది కంటే ఎక్కువ మంది వచ్చారు. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు కదా. ఏమైనా లొల్లి చేసిరా? పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కూడా పోలీసులు మొత్తం బార్గేట్ 2 నెంబర్ 36లో బార్గేట్లు వేసి ఆపేసి కూడా ఎక్కువ చిన్న ఇన్సిడెంట్ కాలేదు. ఆయన ఒకటే పిలుపునిచ్చారు, ప్రశాంతంగా వెళ్ళండి, నేను 4:30కు ప్రెస్ మీట్ మాట్లాడతా అని చెప్పిండు. ప్రశాంతంగా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందా? కోర్టుని గౌరవించారు కదా, పౌత్రాన్ని గౌరవించే కదా వాళ్ళు ఇంటి దగ్గర ప్రెస్ మీట్కు చేంజ్ చేసుకున్నది. అంత సభను కూడా క్యాన్సిల్ చేసుకురు కదా. కోర్టును చెప్తే కూడా దాన్ని అమలు పరుచుకొని ఇంటికాడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని వెళ్ళిపోయినాం.
వీళ్ళకి అంతకన్నా ఎందుకు? వీళ్ళు సరే 6 గ్యారెంటీలో వీళ్ళు పబ్లిక్ చెప్పిన ఏమైనా పథకాలు ఉంటే వీళ్ళనే గెలిపిస్తారు, మళ్ళీ అంత ఉలికిపోవడం ఎందుకు? రైట్, ఆయన మాటల్లో ఉన్న అర్థం వేరు, బట్ అక్కడ వక్రీకరిస్తున్నారనేటువంటిది కూడా వస్తున్న నేపథ్యంలో దాని గురించి కూడా మాట్లాడదాం. దాని గురించి మాట్లాడిపోయే ముందు ప్రస్తుతం డిబేట్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కొందరు ఊరికే ఉండరు, తగుదునమ్మా అని అన్నింట్లో దూరిపోతారు. ఇది సహజ లక్షణం కావచ్చు. సహజ నటుడిగా గుర్తింపు పొందినటువంటి ప్రకాష్ రాజ్లో ఈ సహజ లక్షణం ప్రస్తుతం కనిపిస్తోంది. అభిప్రాయాలు చెప్పడం కాదు, ఏకంగా ప్రత్యర్థి మాదిరి గట్టు పంచాయితీ ఉన్నట్లుగా కూడా ఒక పగోడిగా మారి విమర్శలు చేసి ఉదంతాలు చాలా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే చేశారు ప్రకాష్ రాజ్. దీంతో ఈ వెండితెర స్టార్ కాస్త ప్రస్తుతం ఎక్స్ స్టార్గా మారిపోయారు. విమర్శలు చేస్తూ ఉన్నారు కంటిన్యూగా. ఏదో ఒక రచ్చ కోరుకుంటున్నట్టుగా కూడా ఆయన వైఖరి ఉందన్నది ఇటీవల నిర్మాత బండ్ల గణేష్ సైతం అదే ఎక్స్ వేదికగా చాకిరో పెట్టేశారు. అదేవిధంగా హేమ కామెంట్స్ కావచ్చు. తాజాగా జనసేన శ్రేణులకు నాగబాబు కాస్త కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి, కాస్త ఘాటైన సూచనలే చేశారు. అందులో కూడా దూరిపోయారు ప్రకాష్ రాజ్. జనసేన వ్యవహారాలతో ప్రకాష్ రాజ్కు అసలు ఏంటి సంబంధం అనేది పార్టీ శ్రేణుల ప్రశ్న. కేడర్కు పవన్ కళ్యాణే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. దానికి కొనసాగింపుగా నాగబాబు పోస్ట్ పెట్టారు. చివరకు ఈ అంశంలో కూడా స్పందించడంతో పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజుకు ఉలికెందుకు అనేటువంటి ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి మాట్లాడదాం. ఆయన రకరకాల కామెంట్స్ కూడా రీసెంట్గా పెట్టినటువంటి ప్రెస్ మీటింగ్కి సంబంధించి కూడా సభ క్యాన్సిల్ అవడంతో కూడా, అంటే ఇండోర్ మీటింగ్ కూడా క్యాన్సిల్ అవడంతో కూడా ఆయన కొన్ని కామెంట్స్ పెట్టారు. రండి దొర, వస్తే ఉత్తిగానే వస్తారా పొత్తుతో వస్తారా అనేది. దానికి సంబంధించి రివర్స్ కౌంటర్గా చాలామంది స్పందించడం జరిగింది. తర్వాత నాగబాబు కామెంట్స్కి సంబంధించి ఆయన మళ్ళీ రివర్స్ కౌంటర్, ప్రశ్నించకూడదంటే ఎలా అంటూ, గొర్రెలం కాదు అంటే ఇలా రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు ప్రకాష్ రాజ్ కామెంట్స్కి సంబంధించి చాలామంది స్పందించారు. డిబేట్లోకి వెళ్ళబోయే ముందు నటి హేమ కూడా స్పందించారు. ఒకసారి ఆ బైట్ చూద్దాం ఇప్పుడు ప్లీజ్. హలో ప్రకాష్ రాజ్ గారు, ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూసా, మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ సెలబ్రిటీలు కావచ్చు, తర్వాత కొంతమంది జనసేన కార్యకర్తలు కావచ్చు, వాటిని ఖండిస్తూ కూడా కొన్ని కామెంట్స్ చూస్తున్న నేపథ్యంలో మేము గొర్రెలం కాదు, బానిసలు బతకడానికి మేము ప్రశ్నించే హక్కు ఉంటుందని ప్రకాష్ రాజ్ అంటున్నారు. సో రైట్, దీనికి సంబంధించి మాట్లాడదాం. ఆనోతరాయ్ గారు చెప్పండి. ప్రకాష్ రాజు అదే వాస్తవం చెప్పిండు. ఇప్పుడు ప్రకాష్ రాజు కామెంట్ చేస్తే నాగబాబు గారు, ఇంకొకళ్ళు బండ్ల గణేష్ విరుచుకు పట్టడం జరిగింది. బండ్ల గణేష్ ఏం మాట్లాడింది? అసలు ఆయనే సెటిలర్ ఇక్కడ. ఆయనే మళ్ళీ ప్రకాష్ రాజు నువ్వు ఎవడు తెలుగు, తమిళ, కన్నడం అని మాట్లాడుతాను. మేము అట్లా భావించట్లేదు. తెలంగాణ బిడ్డలుగా మార్వాడీలు మా వాళ్ళే. ఈ మట్టిలో అది కాదు, జనసేన శ్రేణులకి నాగబాబు సూచనలు చేస్తే అందులో కూడా ఎందుకు ఆయన దూరాలి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి? ప్రకాష్ రాజు అవసరం. ఆయన కంటెస్ట్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి అండి. రాజకీయాల్లో ఆయన లేకపోయినా రాజకీయ నాయకుల పైన విమర్శలు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడే కాదు, 2024 నుంచి ప్రతిసారి ఆయన ట్విట్టర్ చూడండి, ప్రతిసారి కొత్తగా వచ్చిన వాళ్ళకే పంగనామాలు ఎక్కువ పెట్టుకుంటారని చెప్పి ఆయన రకరకాల వ్యంగ్యోక్తులు, చలోక్తులు విసురుతుంటారు. అట్లాంటిది ఏం కొత్తగా చేసింది కాదు కదా నాగబాబు, మన ప్రకాష్ రాజు. దానికి బండ్ల గణేష్ అట్లా స్పందించాలండి. బండ్ల గణేష్ గారు కూడా ఒక సెటిలర్ అయి ఉండి, ఇంకో సెటిలర్ కర్ణాటక నుంచి వచ్చి హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నటువంటి ప్రకాష్ రాజు గారి పట్ల అసలు నువ్వు ఎవడివి, నీది ఎక్కడ అని అంటే ఆయన నువ్వు ఆ విధంగా ఆయన ప్రాంతీయ అస్తిత్వాన్ని మాట్లాడితే మరి ఇక్కడ ప్రజలు కూడా అంటారు, మీరే అంటారు జాతీయవాదం అంటారు. మీకు మళ్ళీ మీరే స్థిరపడిపోయి వేరొక రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని నువ్వే ఊరని ప్రశ్నిస్తారు. ఇది న్యాయమా, సమ్మతమా చెప్పండి. కాబట్టి మేమేమంటున్నాం అంటే భారతదేశంలో ఓటు హక్కు ఉన్నవాడు ఎక్కడైనా లోక్సభ సభ్యుడిగా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మేము కాదంటలే. ఇందిరాగాంధీ గారిని గెలిపించినాం. అదేవిధంగా పివి నరసింహారావు గారు ఒరిస్సాలో కూడా బరంపురంలో పోటీ చేసిండు నంద్యాలతో పాటు. పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయమంటాం, వద్దని దేవురు. పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయమంటున్నాం. ఇక్కడ అరకేపుడు గాంధీ సెటిలర్ ఎమ్మెల్యే కాలేదా? తర్వాత మనం చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ సెటిలర్ ఎమ్మెల్యే కాలేదా? ఎవరొద్దన్నారండి? ప్రజాస్వామ్యం ఇది. కాకపోతే మేము ఏమంటున్నాం, ప్రత్యేకమైన రోజున అవతరణ దినోత్సవం రోజున జన సైనికులు సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటిస్తున్నారు.
అడ్డుకోండ్రా చూస్తాం, నరుకుతాం, గొరుకుతామని. అది- ఒక పక్క తెలంగాణ వాదులు వాళ్ళు కూడా మీ అంత చూస్తామని చెప్పి ఒక పక్క తెలంగాణ వాదులు, అన్న, అది మీరు జర్నలిస్టులు, మీరు permission- వీళ్ళిద్దరి మధ్య మరి- పచ్చగడ్డేస్తే బగ్గుమంటే అన్న, మీరు permission దాని ఇయ్యనప్పుడు- శాంతి భద్రతకు భంగం కలగకుండా ప్రభుత్వము అనుమతి నిరాకరించింది, కోర్టు కూడా నిరాకరించింది, కోర్టును తప్పుపడతారా అన్న, మీరు పర్మిషన్ ఇవ్వనప్పుడు రియాక్ట్ అవుతారు కదా కామన్ గా. పర్మిషన్ ఇవ్వనప్పుడు కదా తర్వాత జన సైనికులు మీరు పర్మిషన్ ఇవ్వ తర్వాత రియాక్ట్ అయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడలే, కాంగ్రెస్ పార్టీనే చెప్పింది వాళ్ళ పొమ్మంటానికి ఎవరికి హక్కు లేదని చెప్పి మా పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఇచ్చిండు. నేను పలు ఇంటర్వ్యూలో చెప్పింది నేను. కాబట్టి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఏదో రాజకీయాలు చేయాలా, చేస్తూనే ఉన్నారు కదా గతంలో, కొత్తగా చేసేది ఏముంది? కాబట్టి ఆ ప్రత్యేకమైన రోజు విద్వేషాలకు తావులేదు, అసమానతలకు తావులేదు అని చెప్పి ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తే, అంటే కొట్టుకొని ఎవడో కూడా చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేద్దామని, అంటే దీనికి కారణం కాంగ్రెసే అని చెప్పి మళ్ళీ బీజేపీ వాడు ఇంకోడు కలిసి కాంగ్రెస్ మీద బండరాళ్ళు వేద్దామని ఆలోచన. కానీ తప్పు ఇది. రాజకీయాల్లో ప్రశ్నించుకోవటం ఆరోగ్యకరంగా ప్రశ్నించుకోవచ్చు. పొన్నం గారు కూడా ఏమన్నాడు, ఆయన గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పి రండి అన్నాడు. మీరు కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టికి ఏం సంబంధం అసలు? అంటే 12 ఏళ్ళు తెలంగాణ గుర్తురాలే, 12 తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో ఈయన కనీసం తెలంగాణ అవతరణ దినోత్సవానికి ట్వీట్ చేయలే, శుభాకాంక్షలు తెలపలే ఆయన. మరి అకస్మాత్తుగా ఇప్పుడు అవతరణ దినోత్సవం ఈ రోజున తెలంగాణ నిర్మాణం చేస్తా అంటే అసలు నీ దగ్గరే ఆంధ్ర నిర్మాణమే సక్రమంగా లేదు, రాయలసీమ నిర్మాణమే సక్రమంగా లేదు. అది చేసుకున్న తర్వాత ఇక్కడ నేనంటాం కదా, ఆయనే అన్నాడు కదా, నాకు ఆంధ్రలో దిక్కులేదు, తెలంగాణలో నేను వస్తానా అన్నాడు. కాబట్టి మేము ఏమంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏడైనా పోటీ చేయండి, ఏడా ఎంపీకి పోటీ చేయండి, ఆడ ఎమ్మెల్యేకి పోటీ చేయండి, ఉడొద్దన్నాడు. పోటీ చేసి తెలుస్తుంది కదా ప్రజలు ఏం తీర్పిస్తారో. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇబ్బంది ఏం లేదు, అక్కడ మేమే ఇక్కడ మేము 10 ఏళ్ళు గుర్తుపెట్టుకో. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచిందంటే దేశం మొత్తం ఓడిపోతుంది. కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. 2014లో 42 సీట్లు, 2018లో 52, 2024లో 100 సీట్లు ఉన్న పెద్ద పార్టీ లోక్సభలో కాంగ్రెస్. బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. అలా 2018లో 303, 2024లో 400 వస్తాయని చెప్తే 240కే పరిమితం ఇప్పుడు చేశారు. టాపిక్ అది కాదండి. ఇలా చంద్రబాబు నాయుడు టాపిక్ లేకపోతే, డైవర్ట్ చంద్రబాబు అవుతుంది. నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే బీజేపీ ప్రభుత్వమే లేదు, బీజేపీ నా కాంగ్రెస్ అనేది కాదు టాపిక్, దయచేసి అందుకే మేము ఏమంటాను, తెలంగాణలోకి వచ్చేటప్పుడు రండి, డైరెక్ట్ రండి, నేరుగా రండి. చల్లకొచ్చి ఎందుకు ముంతదాయాల? మేమేమంటున్నాం, ముసుగులు వేసుకోకండి, నేరుగా రండి. గతంలో వచ్చారు మీరు, అట్నే రండి. అదే ప్రేమను 12 ఏళ్ళు లేని ప్రేమ మీకు ఒకేసారి అకస్మాత్తుగా వచ్చిందంటే ఇక్కడ ప్రజలకు కూడా అనుమానాలు వస్తాయి. తెలంగాణను అవమానపరిచి ఎందుకు అవమానపరిచారు మీరు అక్కడ ఉండి? అంటే మేము తెలంగాణకు మాకు అంటే అవసరం ప్రేమ లేదనుకున్నాం. లేకుండానే ఇక్కడ కానీ వరదలు నరేంద్ర అవి మోడీ గారు వచ్చినప్పుడు వచ్చి ఆయన మాట్లాడిపోయిన పర్సనల్ తర్వాత డబ్బులు ఇచ్చారంటారా తెలంగాణలో? ప్రేమ లేకుండానే కొండగట్టుకు డబ్బులు వచ్చేలా చేశారా? ఏం మాట్లాడుతున్నారండి? ప్రేమ లేకుండానే మానవతారాయ్ గారు మీరు కూడా ఏంటండి? కొండగట్టుకి ఎందుకు వచ్చిండు? ప్రేమ లేదని కొండగట్టుకు వచ్చిందా? రైట్ ఎవరు? కొండగట్టుకి ఎందుకు వచ్చిన భక్తి? నేను తిరుపతి పోవట్లే మేము. రైట్. తిరుపతిలో కూడా మేము సరే, కానుకలు కొండగట్టు అనేది పక్కన పెడదాం. ఇక్కడ దేవుడు వరదలు కానుకలు వచ్చినప్పుడు ఇచ్చాడు, తెలంగాణ ఆయన ప్రాంతంలో ఆయన సొంత ఆదుకోలేదా డబ్బులు పర్సనల్ ఇచ్చిండు. డబ్బులు? ఏదైనా దేవుడు ఇచ్చినట్టు దేవుడికి ఇచ్చింది కూడా చెప్పుకుంటారు ఎక్కడన్నా? రైట్ రైట్, మీరు అన్నది కరెక్టే. కొండగట్టు అనేది పక్కన పెడదాం. లేదా తిరుపతిలో మొక్కు చెల్లించుకోవట్లేదా? చెప్పండి. అరుణాచలం అదని కాదు, తెలంగాణలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆయన సహాయం ఎవరికి చేయలేదా? వరదలు వచ్చినప్పుడు చెప్పుకుంటారా అండి? చెప్పుకోరు, కానీ మనం చూస్తాం కదా, ప్రజలు మాట్లాడుకుంటారు కదా. ఆయన అన్నప్పుడు మాట అనాల్సి వచ్చింది brother. రైట్, ఓకే. మీరు ప్రేమ అన్నప్పుడు ఆ మాట అనాల్సి వచ్చింది అంటున్నా. అర్థమవుతుంది. రైట్ రైట్, ఓకే. ఏదో కష్టం వస్తే పరిటాల రవి నుంచి నీకు ముప్పు ఉంటే, ప్రాణభయం ఉంటే గద్దర్ని మీరు ఆకుని- వద్దండి, గద్దర్ని టాపిక్ డైవర్ట్ ఆశ్రయించు. చేయదు దయచేసి. మళ్ళీ వేరే టాపిక్ లోకి వెళ్ళదు దయచేసి. అని అంటే త్వరగా మరి శ్రీరామ్ అదే గారు, కదా, నువ్వు సాయం దేవుడికి సాయం చేసిన కూడా చెప్పుకుంటారు. శ్రీరామ్ గారు చెప్పండి, మీరేమంటారు? నీచ రాజకీయం ఉంటది ఎక్కడన్నా? 12 ఏళ్ళు నీకు ఒకటేనండి. తెలంగాణ అమరులు గుర్తు రాలే, తెలంగాణ అవతరణ గుర్తు రాలేదు, కనీసం ఒక ట్వీట్ కూడా చేయలే ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో. అకస్మాత్తుగా నేను మానవతారాయ్ గారు, తెలంగాణ మీరు నిర్మాణం వీడియోస్ చేస్తానని చూసారో లేదో, చెప్పి చాలా ఉంటారండి. వీడియోస్ సోషల్ మీడియాలో తెలంగాణ రాకముందే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు, తెలంగాణ మీద ఉన్న ప్రేమ, అవన్నీ కూడా ట్రెండ్ అవుతున్నాయి. అవి ఒక్కసారి చూడండి. శ్రీరామ్ గారు చెప్పండి. ఇప్పుడు పులి శాకాహారం అంటే ఎవరు నమ్మరండి, గుర్తుపెట్టుకోండి. పులి శాకాహారిగా మారిందని నమ్మరు. అది చచ్చిందాక మాంసాహారే. తెలంగాణలో పుట్టని పవన్ కళ్యాణ్, ఆంధ్రాలో పుట్టిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రేమ ఉందనంటే పలుసార్లు తెలంగాణని కించపరుస్తుంటే ఎవరు నమ్ముతారండి? సరే, ఇప్పుడు మొన్ననేగా మాట్లాడింది, సంవత్సరం క్రితమేగా మాట్లాడింది, సంవత్సరం 4 నెలల క్రితమే మాట్లాడింది కదా. ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లి జై తెలంగాణ అనే నినాదం చేసిన వ్యక్తి కూడా ఆయనే, అది మీరు మర్చిపోతున్నారేమో. శ్రీరామ్ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ విషయం ఖచ్చితంగా, ఎందుకంటే ప్రకాష్ రాజ్ మాట్లాడిన భాష, దాంట్లో ప్రకాష్ రాజు విమర్శించడం కోసం కాదు, అతను వాళ్ళ పార్టీలో మెంబర్ లాగా ఉంది. అతను పెట్టింది చూడండి మీరు,
మీరు నాగబాబు మాట్లాడిన దానికి అతను పెట్టిన ట్వీట్ ఆ లోపల పార్టీలో ఉన్న మెంబర్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. అదే అబ్జెక్షన్ తప్ప ఎవరినైనా ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు, రాజకీయాల్లో ఎవరినైనా ప్రశ్నించవచ్చు. మీరు బయట వ్యక్తి లాగా మీరు ఆ ట్వీట్ పెట్టుంటే నువ్వు ఎలా మాట్లాడతావా, నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి కదా నీ పార్టీని అంటే అసలు ఎవరికి ఏ అబ్జెక్షన్ వచ్చేది కాదు. అప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరిని ఉంటే అప్పుడు మాట్లాడేది, నేను మాట్లాడేది కూడా వేరేగా ఉంటుంది. నాకేం పవన్ కళ్యాణ్ ఏమన్నా చుట్టమా పక్కమా ఏమన్నా. కాబట్టి ప్రకాష్ రాజు మాట్లాడే విధానంలో తేడా తప్ప ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ ప్రశ్నించే విషయంలో ఒకళ్ళతో ఒకలాగా వ్యవహారం ఏదైతే చేస్తున్నాడో ప్రకాష్ రాజు, అక్కడ అబ్జెక్షన్ అందరికి. ఒక రోజు నైనా కాక్రోచ్ అంటాడు. నువ్వు కాక్రోచ్ పార్టీలో నువ్వు మెంబర్ కాదు. నువ్వు కాక్రోచ్ పార్టీలో మెంబర్ లాగా కాక్రోచ్ పార్టీలో ఎందుకు దూరిపోతున్నావు? నువ్వు అది పార్టీనే పెట్టలేదు. నేను కాక్రోచ్ ఇలా తింటుంది అలా తింటుంది అని దొర అని సంబోధించారు. తెలంగాణలో దొర అనేది ఎందుకు వాడతారో మనందరికి తెలిసిన విషయమే. దాన్ని ఎలా తీసుకోవాలి, ఏమంటారు శ్రీరామ్ గారు? అదే అతనికి ఉన్న కడుపు మంట అండి అది. అతనికి ఉన్న కడుపు మంటని రకరకాల విధానాల్లో తీర్చుకుంటాడు అతను. ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటుంది అతను మాట్లాడే విధానం, ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటుంది. అదే కదా సమస్య. ఇప్పుడు మనం ఎవరు అవునన్నా కాదన్నా అతనికి ఉన్న అసలు సమస్య ఏంటనేది మనం అర్థం చేసుకుంటే ఆయనకి మోడీ గారు, ఆ బీజేపీ, ఆ వ్యవహారం అంతా అతనికి నచ్చదు. అందువల్ల ఆయన ఇవన్నీ చేస్తాడు. అది బీజేపీని అంటే మరి ఇప్పుడు బీజేపీని డైరెక్ట్ గా అనొచ్చు కదా. బీజేపీని డైరెక్ట్ గా అంటే ఏ ఇబ్బంది లేదు. బీజేపీని క్వశ్చన్ చేయదని ఎవరంటారు? ఖచ్చితంగా బీజేపీని క్వశ్చన్ చెయ్యాలి. కానీ అలా కాకుండా ఈయన బీజేపీతో కలిసి ఉన్నాడు కాబట్టి నిన్నటి దాకా ఫ్రెండ్ గా ఉండి నిన్న వాళ్ళతో కలిసే మొన్న ఈ మా ఎలక్షన్స్ లో పోటీ చేసి వాళ్ళ సపోర్ట్ తో పోటీ చేసి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? మొన్న తన అవసరం కోసమేమో వాళ్ళందరి సపోర్ట్ తీసుకున్నాడు. ఈ రోజు వాళ్ళ మీదే వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నాడు, వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సమస్య. పోనీ నువ్వేమన్నా నేను వాళ్ళ పార్టీతో నాకు సంబంధం లేదు, నేను వేరే పార్టీ అయినా నువ్వంటే కొన్ని పార్టీ కాదు. కొన్ని ఇండివిజువల్ గా మాట్లాడుతున్నావు అంటే ఇండివిజువల్ గా మాట్లాడేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నావు. ఇది సమస్య. అంతేగాని ఇప్పుడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇది ఎవరవునన్నా కాదన్నా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా రాజ్యాంగం అనేది ఈ దేశంలో ఉన్నది. ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పోటీ చేస్తారు. రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళు అందరూ ఖచ్చితంగా అక్కడ పోటీ చేయడానికి ఇంత ముందు పోటీ చేశారు, ఇప్పుడు పోటీ చేస్తారు. రేపు పొద్దున్న తెలుగుదేశం వాళ్ళు వస్తారు, అక్కడ పోటీ చేస్తారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎవరు కాదంటారు దానికి? రేపు పొద్దున ఇప్పుడు కవిత గారు తెలంగాణ అని పేరు పెట్టుకుంది, అయినా సరే వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయొచ్చు. ఎవరు కాదంటారు? తెలంగాణ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయకూడదని ఏ రాజ్యాంగం చెప్పలేదు, ఏ ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ వాళ్ళు అక్కడ పోటీ చేయాలి, అక్కడ వాళ్ళు ఇక్కడ పోటీ చేయాలి. ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరో ఒక 10 మంది ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయించడం కాదు. నువ్వు రావాలా వద్దా, నువ్వు ఇక్కడ ఉండాలా వద్దా, ఇదంతా కూడా ఒక 10 మంది ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయించే వ్యవహారం కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం, ప్రజల నిర్ణయం. పోటీ చేసే వరకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం. పోటీ చేసిన తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆంధ్ర వాడు అనుకున్నాడు అనుకోండి, ఆంధ్ర వాడు మాకు వద్దనుకున్నారు అనుకోండి, తెలంగాణ రిజెక్ట్ చేస్తారు ఓటర్లు. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి ఆంధ్రాలో పోటీ చేశారనుకోండి, వద్దనుకుంటే ఆంధ్ర ప్రజలు రిజెక్ట్ చేస్తారు. లేదు ఎవరైనా పర్వాలేదు, మన సమస్యల మీద పరిష్కారం చేసేవాడు మనకు కావాలి. ఇప్పుడు దాకా ఆంధ్రాలో ఉన్న పార్టీలు ఇప్పుడు దాకా మనకున్న సమస్యలు పరిష్కరించట్లేదు అనుకున్నారు అనుకోండి, తెలంగాణ పార్టీలు ఏ వచ్చి ఆంధ్రాలో పోటీ చేసినా వాళ్ళని ఆదరిస్తారు ప్రజలు. ఇప్పుడు దాకా తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఎందుకు తీసుకొచ్చాం అందుకు తీసుకొచ్చాం అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో అది చేయడంలో పార్టీలు విఫలమైనాయి అనుకోండి తెలంగాణ పార్టీలు, అప్పుడు తెలంగాణ ప్రజలు మాకు ఎవరైనా ఉంటే మాకు వాళ్ళైతే ఏంటి వీళ్ళైతే ఏంటి మా సమస్యలు పరిష్కరించే వాళ్ళు కావాలనుకున్నారనుకోండి, ఎవరినైనా గెలిపిస్తారు తెలంగాణలో. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సమస్యల్ని పరిష్కరించాలా లేదా, తెలంగాణ తీసుకొచ్చినందుకు తెలంగాణ నాయకులందరూ తెలంగాణ సమస్యలు పరిష్కరించడం సక్సెస్ చేయారా, ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మనం ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేస్తామా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు ఆలోచించుకోవాలి. లేదంటే ఎక్కడి నుంచో ఇంకో పార్టీ వస్తుంది. ఇవాళ కాక్రోచ్ పార్టీ అనేది ఎక్కడో ఢిల్లీలో పుట్టింది అనుకుంటున్నాం, రేపు తెలంగాణలో పోటీ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తుంది, తప్పేంటి? కాబట్టి ఏంటంటే నువ్వు రావద్దు అనే అవకాశం ఎవరికీ లేదు. రైట్, ఓకే ఏంటంటారు? రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు విమర్శించవచ్చు రాజకీయంగా అది ఇది అన్నారు, అంతవరకు బాగానే ఉంది. ప్రజల్లో ఉండి ఆయన ఓకే, ఇక్కడ మంచి పేరుంది, ఓకే. కానీ రచ్చ చేయాలనుకుంటున్నారు అనేటువంటిదే క్వశ్చన్ ప్రతి దానిలో. ఇందాక నేను అన్నట్టు నాగబాబు గారు జనసేన శ్రేణులకి
కొన్ని సజెషన్స్ ఇచ్చినా అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎక్కడ పవన్ కనిపిస్తే అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనే దానికి ఫైనల్ మీ కన్క్లూజన్. నాకు తెలిసి మరి ప్రకాష్ రాజ్ గారికి పుచ్చి ముదిరిందా, లేకపోతే ప్రకాష్ రాజ్ వెనుక ఎవరైనా మన తెలంగాణ నాయకులు ఎవరైనా మాట్లాడిపిస్తారా అనేది అర్థమవుతలేదు. నాకు తెలిసి ఈ 4-5 డేస్ నుంచి జనసేనని ఇంకా హైప్ చేశారు. నాకు తెలిసి ప్రజెంట్ గవర్నమెంట్ ఇంకా హైప్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఆ మాట ఆయనే చెప్పిండు, నేను ఇప్పటిదాకా అనుకోలేదు ఇప్పుడు అంటున్నాను. ఆ నోటి నుంచి ఆ మాట వచ్చేలా చేశారు గవర్నమెంట్. ప్రజెంట్గా అదేదో సభకు ఆ పర్మిషన్ ఇస్తే అయిపోతుంది, సరే అదేదో ఇంటెలిజెన్స్ ప్రకారం అది అయిపోయింది. ఆ మాట తన నోటి నుంచి వచ్చి ఇంకా బలోపేతానికి కాంగ్రెసే ప్రయత్నిస్తుంది తెలంగాణలో. మరి ఈ ప్రకాష్ రాజును కూడా ఆయనకు పిచ్చి ముదిరింది అనుకోవాలా, పిచ్చి కుక్క గరిచింది అనుకోవాలా, లేకపోతే ప్రతిదానికి వేలు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని నేను ఒక తెలంగాణ వాదిగా చెప్తున్నాను. రైట్, మానవతరాయ్ గారు. ప్రకాష్ రాజ్ ఇక్కడోడే, ఆయన రాజకీయాల్లో ఒక విమర్శలు చేస్తుంటాడు. మోడీ గారు పని చేస్తుంటాడు, విధానాల పైన సిద్ధాంతాల పని చేస్తుంటాడు. ఆయన అవసరమైతే గతంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుల మీద కూడా విమర్శించాడు, కేసీఆర్ గారిని కూడా 14 ట్వీట్లలో. కాబట్టి అంత మాత్రాన ఆయన తప్పుపట్టడం వీల్లేదు. ప్రశ్నించిన వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు ప్రశ్నిస్తాడు, దేనికి ప్రశ్నిస్తుండని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంతేగాని నువ్వెవడివి, నువ్వెక్కడోడివి, కర్ణాటకోడికి నీకేం సంబంధం అన్నట్టుగా బండ్ల గణేష్ గారు మాట్లాడటం అనేది పద్ధతి కాదు. ఎవరి నుంచి దేశం, ప్రాంతం ఎందుకు వస్తుందండి? అసలు ప్రాంతం ఎందుకు వస్తుంది? కాబట్టి మీరే అనుకుంటా ప్రాంతం ఎందుకు వస్తుందని మీరే అనుకుంటా. ఒక ప్రాంతం ఆయన, మీరు ఇంకో ప్రాంతంలో ఉండకుండా ఒక ప్రాంతం ఆయన, నువ్వు ఏ ప్రాంతం అని చెప్పి ఆయన ప్రశ్నిస్తే అప్పుడు మేము ఏమంటాం అంటే బంగ్లా గణేష్ కాంగ్రెస్ వాదిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం బంగ్లా గణేష్ నేను ప్యూర్ కాంగ్రెస్ వాదని చెప్తాడు. మరి మీరెందుకు ఆయన చెప్పట్లేదు? ఆయన కడ్డు ఏమడ్డు? బంగ్లా గణేష్ నేను ప్యూర్ కాంగ్రెస్ వాదన అని చెప్పింది కదా, మీ కాంగ్రెస్ అయినా కదా రెస్పాండ్ అయింది ఫస్ట్. అట్లా మరి కాంగ్రెస్ వాదనప్పుడు నువ్వెవడు ఆయన ప్రశ్నించడం కూడా తప్పే, అట్లా మాట్లాడటం కూడా తప్పే. చెప్పండి మరి మీ బంగ్లా గణేష్ కి చెప్పండి, పిలిపించుకొని. పవన్ కళ్యాణ్ రాజకీయం చేయొద్దానిలే మేము. నువ్వు గతంలో తెలంగాణను కించపరిచి నువ్వు కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ పున్నం ప్రభాకర్ గారు చెప్పింది 12 రోజులు ఉపాసం ఉందనేది. అమరవీరులు చనిపోయారనే ఉద్దేశంతో ఆయన ఉపాసం ఉందని చెప్పింది. కానీ తెలంగాణ వచ్చిందని ఎక్కడ చెప్పలేడు. తెలంగాణ వస్తేనే ఉపాసం ఉన్నని చెప్పలేడు ఎక్కడ. అమరవీరులు చనిపోయారు కాబట్టి ఉపాసం ఉన్నని చెప్పిండు. పెట్టుకోండి, మీకేదో రాజకీయ అవసరాలు ఉండొచ్చు, కానీ ఎవరికైనా అవసరం ఉంటుంది. మీరు కూడా రాజకీయం చేస్తారు కదా. అందరు కూడా నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఒకటే అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. అవును, తెలంగాణ కొట్లాడారు, వచ్చింది అయిపోయింది. మళ్ళీ తెలంగాణ టాపిక్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. అస్తిత్వం తెలంగాణ టాపిక్ మళ్ళీ తీస్తారు. మీరు పబ్లిక్ మంచి చేయండి కదా. మీరు పబ్లిక్ మంచి చేస్తే మీరే ఆ ప్రాంత అస్తిత్వవాదం ఉంటది. ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఆయన ఇక్కడ పెత్తనం చేస్తారని చెప్పలేదు. ఇక్కడ తెలంగాణ బిడ్డలే రాజకీయం చేస్తారని చెప్పిండు. నేను వచ్చి పోటీ చేస్తాను చెప్పలేడు కదా. చెప్పిండా? నేను వచ్చి పోటీ చేస్తాను చెప్పిండా? ఆంధ్ర నుంచి ఎవరైనా లీడర్లను తీసుకొచ్చి పోటీ చేస్తాను చెప్పిండా? కానీ విద్వేషాలు రెచ్చగొట్టకుండా నువ్వు వచ్చి పోటీ చేయ. విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టారు? ఫస్ట్ సభ క్యాన్సిల్ చేసింది ఎవరు? మీరే కదా. ఎందుకు క్యాన్సిల్ చేసినావు? మీరు క్యాన్సిల్ చేసినాక జన సైనికులు రియాక్ట్ అయ్యారు. మీరు క్యాన్సిల్ చేసినాక జన సైనికులు రియాక్ట్ అయ్యారు. అంతకుముందు 3-4 రోజుల నుంచి ప్రోగ్రామ్స్ అక్కడ వర్క్స్ నడుస్తున్నాయి కదా, ఎవరైనా రియాక్ట్ అయ్యారా? మీరు క్యాన్సిల్ చేసినాక రియాక్ట్ అయ్యారండి. వాళ్ళు అంటున్నారు మీరు క్యాన్సిల్ చేసినాక రియాక్ట్ అయ్యారు. సభ క్యాన్సిల్ అయితే మీరు కాంగ్రెస్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఓడు బీజేపీ ఓడు కలిసి మళ్ళీ మమ్మల్ని నిందలేస్తారు. కాబట్టి శాంతి భద్రతకు భంగం కలగకుండా కాంగ్రెస్ పార్టీ అనుమతి నిరాకరించింది అని కోర్టు కూడా సమర్థించింది. 29వ తారీఖున అప్లై చేసుకుంటే సభ జరిగే రోజు సాయంత్రం 6:20 ఒక నోటీస్ ఇవ్వడం అనేది, అప్పుడు దాన్ని అంటే కాదు కుదరదు అని చెప్పడం, అది ఎంతవరకు కరెక్ట్ అండి? 29 3 రోజుల ముందు అప్లై చేసుకుంటే ఇప్పుడు ఆలోచనాత్మకంగా పోవాలి. కోర్టుకు పోయారు మీరు, కోర్టు కూడా నిరాకరించి ఎందుకు మీ పిటిషన్ అసలు అలో చేయలేదు చెప్పండి. కోర్టుకి ఏమన్నా ప్రాంతీయ విభేదాలు ఉంటాయా? కోర్టుకి కరెక్టే, కానీ అది ముందే చెప్పండి. మరి సుప్రీంకోర్టుకి ఎవరు వద్దన్నారు? వెళ్ళొద్దన్నారు. సుప్రీంకోర్టు పోయి మర్నాడు పెట్టుకోండి మీటింగ్, మేము వద్దన్నామా? రైట్, అలానే తెలంగాణ దృష్టి అది ఇది అంటున్నారు. ఆయన దానికి క్లారిటీ కూడా చాలా సార్లు ఇచ్చారు. ప్రజల్ని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడలేదు మమ్మల్ని అవమానపరుస్తాడు. అదే విధంగా మళ్ళీ ఏమంటాడు, నాకు తెలంగాణ ఏర్పాటు అనేది సక్రమంగా జరగలేదు అంటాడు. మరి అక్రమంగా జరిగింది అన్నట్టు మాట్లాడతాడు. మరి ఎట్లా జరగాలి తెలంగాణ ఏర్పాటు? పలు దఫాలుగా సంప్రదింపులు జరిగినాయి. సంప్రదింపులు జరిగిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం తలుపులు మూయటం అంటే ఏ బిల్లు తలుపులు మూస్తారు, అది రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియ. తలుపులు మూసిన తర్వాత బయట లోపల బయటికి పోకుండా, బయట లోపల పోకుండా జరిగే తంతు అది.
సంప్రదాయబద్ధంగా జరిగే సంతాది. దాని కూడా అవగాహన లేకుండా తలుపులు మూసి తెలంగాణ ఏర్పాటు చేశారని మళ్ళీ ఇక్కడ మాట్లాడిండు. రైట్, ఓకే. తెలంగాణ మీద ప్రేమ ఇప్పుడు ఎట్లా ఉన్నట్టు ఇప్పుడు ఒకటి తెలంగాణ చెప్పండి. వాళ్ళు గొర్రెలు అనుకున్నాం. అంత ప్రకాష్ రాజ్ అమాయకులు ప్రకాష్ రాజు ప్రశ్నించడంలో తప్పు లేదంటున్నారు. ఆయన ప్రశ్నించడం లేదు, వ్యంగ్యంగా వక్రంగా మాట్లాడుతున్నారు అనేది చాలా మంది జనసేన కార్యకర్తలు వాళ్ళు ఆయన ఇష్టం అది. దాన్ని మీరు ఆయన సమర్థిస్తున్నారా ప్రకాష్ రాజ్ని? మీరు ఎటువంటి సమర్థిస్తున్నా? బూతులు లేకుండా, అశ్లీలం లేకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రశ్నించండు వ్యంగ్యంగా చెలోక్తులతో. అందులో ఏమైనా బూత్ ఉంటే కంప్లైంట్ చేయండి, ఫిర్యాదు చేయండి. ఎవడొద్దన్నాడు? చట్ట ప్రకారం అట్లా పద్ధతి ప్రకారం ప్రశ్నిస్తే తట్టుకోండి, ఓర్చుకోండి, ఫస్ట్ ఓర్చుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆయన ఏది ఎందుకు నాగబాబు గారు మాట్లాడేది? జనసేన శ్రేణులకు సూచనలు చేసినా ఆయన ప్రశ్నించడం అనేది కరెక్ట్ అంతేనా? ఆయన మాట్లాడతాడు. ఆయన ఇప్పుడే కాదు కదా, నాకు 2024 నుంచి ఆయన పలు పోస్టులు చూసిన, ఇంకా చాలా మాట్లాడిండు. రంగులు మార్చిన ఏంది, ఆయన టోపీ పెట్టుకుంటే మన ముస్లిం టోపీ పెట్టుకుంటే దేశంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. పవన్ ని ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నారు? పవన్ ని ఎందుకు క్వశ్చన్ ఆయన చేస్తున్నారు? సినిమా నటుడు, ఈయన సినిమా నటుడు. ఆయనకి ఈయనకు సాన్నిహిత్యం ఉంది, చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఫ్రెండ్స్ అయితే తెలిస్తే సజెషన్ ఇస్తారు కానీ ఎనిమిస్ లాగా అలాంటి క్వశ్చన్ అయితే చెయ్యరు కదా. శ్రీరామ్ గారు మీ కామెంట్స్ ఏంటి ఫైనల్ గా? ఎంతవరకు కరెక్ట్ అలా అడగడం? ఆయన ఇంకొకటి ఏంటంటే, ఆయన మాట్లాడింది నువ్వు ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉంటే ఇప్పుడే నువ్వు కూటమిగా వస్తావా ఒంటరిగా వస్తావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎలా చెప్తారు? అసలు ఆ క్వశ్చన్ కి అర్థం లేదు కదా. ఆ క్వశ్చన్ కి ఇప్పుడు అర్థం లేదు. ఎలక్షన్ ముందు అడిగితే ఓకే, ఎలక్షన్ ముందు ఏదైనా అడగచ్చు. ఎలక్షన్ ముందు నువ్వు ఎలా పరిస్థితులను బట్టి ఇట్లానే వస్తారు కదండి. కానీ ఇప్పుడు ఎలక్షనే లేదు. ఇప్పుడు అది కాదు శ్రీరామ్ గారు జనసేన ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారో, మేము మీకు ఎందుకు చెప్పాలి, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణ అయినా మేము ఒంటరిగా వస్తామో కలిసి వస్తామో మీకు మేము ఎందుకు చెప్పాలి అనేటువంటిది వాళ్ళ క్వశ్చన్. అది కరెక్టేనా? అంటే ఇప్పుడు అది మళ్ళీ తెలంగాణ వాదులను ఎలా కాదంటున్నామో ఇప్పుడు ఇది కూడా అలాగే అవుతుంది. నువ్వెవడంటే ఎవరు? ఇప్పుడు తెలంగాణ వాదులు అని చెప్పి మేము 10 మంది ఒక పోటీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నువ్వెవడు అని మాట్లాడింది ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటది. అలా కాదు కదా. ఇప్పుడు సమయం ఉంది, ఇంకప్పుడే ఎందుకు చెప్పాలా అని అడగాలి. జనసేన వాళ్ళు కూడా ఏం అడగాలి? ఇంకా సమయం ఉంది, 3 సంవత్సరాల తర్వాత అప్పుడు సంగతి. ఇప్పుడు ఎందుకు ఈ గోలంతా? మేము అప్పుడు ఎలా వస్తాం అనేది అప్పుడు చెప్తాం, ప్రజలకు చెప్తాం. నువ్వు ఓటరుగా తెలంగాణకి ప్రజలకు చెప్పి మేమే వస్తాము అని చెప్పొచ్చు. అంతేగా నువ్వెవడు అనే దానికి వస్తే వాళ్ళు నువ్వెవరు అన్నా ఒకటే, ఇప్పుడు జనసేన వాళ్ళు నువ్వెవడు అన్నా ఒకటే. ఏమవుతుంది చివరికి? ఇది నువ్వెవడు అనే దానికి అసలు సమస్య లేదు, అసలు అవకాశమే లేదు ప్రజాస్వామ్యంలో. పైగా చాలా మంది ఏం మాట్లాడుతున్నారు, మీరు వచ్చి పోటీ చేయండి ఎవడొద్దన్నాడు అంటూనే మీరు తెలంగాణ సచివాలయాల్లోకి రావడానికి వీలు లేదని మాట్లాడుతున్నారు. పోటీ చేసినాడు తెలంగాణ సచివాలయంలోకి రాక ఎక్కడికి వెళ్తాడు? అసెంబ్లీలోకి రాక ఎక్కడికి వెళ్తాడు? కాబట్టి 2 రకాలుగా మాట్లాడదు. పోటీ చేసే అవకాశం ఉందని మాట్లాడుతూనే నువ్వు తెలంగాణ సచివాలయంలోకి రావడానికి వీలు లేదని మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ సచివాలయంలోకి రావడానికి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి పోటీ చేసి గెలిచి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోకి ఈ దేశంలో ఎవరైనా పోటీ చేసి వచ్చే అవకాశం ఉంది. దీన్ని కాదనే అవకాశం ఎవరికి లేదు. మాట్లాడడానికి రాజకీయాల కోసం మాట్లాడి ఏదో రెచ్చగొట్టడం కోసం మాట్లాడడం తప్ప వీళ్ళు సాధించేది ఏదీ లేదు. పోలీసులు ఇప్పుడు ఎలాగైతే పోలీసులు పవన్ కళ్యాణ్ ఆపేశారో మీటింగ్ పెట్టకుండా, అలాగే రేపు పొద్దున ఎవరైనా పోటీ చేద్దామని వస్తే ఆపుదాం అంటే కనుక ఎలక్షన్ కమిషన్ రేపు పొద్దున గెలిచిన తర్వాత నువ్వు సచివాలయంలోకి రావడానికి వీలేదని ఎవరైనా ఆపుదామని ప్రయత్నిస్తే అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆపుతుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు తప్ప ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉందో, ఏదైతే చట్టబద్ధంగా ఉందో దాని గురించి మాట్లాడితే కనుక బాగుంటుంది తప్ప మిగతావన్నీ మాట్లాడితే ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ లోపాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ప్రతిదానికి చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు ఈ ఆంధ్రాలో పుట్టినాడు, తెలంగాణలో నీకు ఏమాత్రం ప్రేమ ఉండదు అంటే కూడా దానికి చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటి వల్ల ఉపయోగం లేదు. మాట అనుకోవడం తప్ప ఇలాంటి వాటి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మీ రాహుల్ గాంధీ ఎలా వచ్చాడని అడుగుతున్నారు. ఇలాగే ప్రతి పార్టీని అడుగుతారు. కాంగ్రెస్ గురించి మాట్లాడట్లా, ఇలా ప్రతి పార్టీ గురించి అడుగుతారు. అందువల్ల ఈ వాదనకి లైఫ్ లేదు. 1 రోజు 2 రోజులు ఆవేశాలు పెంచుకోవడానికి లైఫ్ వస్తుంది తప్ప ఈ వాదనకి లైఫ్ లేదు. కాబట్టి ఏంటంటే ప్రజలకు వదిలేద్దాం, తెలంగాణ ప్రజలకు వదిలేద్దాం. వాళ్ళకి ఓట్లు వేయాలా వద్దా? ఇప్పుడు ఆంధ్ర పార్టీ ఏదో తెలుగుదేశమో జనసేనో లేదంటే వైసీపీనో వచ్చిందనుకోండి, గెలిపించాలా వద్దా? ప్రజలకు వదిలేద్దాం. అలాగే బీఆర్ఎస్ పార్టీనో తెలంగాణ ఇప్పుడు కవిత గారి పార్టీనో ఆంధ్రాలో వచ్చి పోటీ చేసాయనుకోండి, గెలిపించాలా వద్దని ప్రజలకు వదిలేద్దాం. కాంగ్రెస్ పార్టీ అంటారా, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. బీజేపీ అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రజల నిర్ణయాధికారాన్ని
మన చేతుల్లోకి తీసుకుని ఏదో మన చేతుల్లోనే ఉన్నట్టు 2 ప్రెస్ మీట్లు పెడితే మొత్తం అంతా మన చేతుల్లోకి వచ్చేస్తుంది, తెలంగాణ అంతా మన చేతుల్లోకి వస్తుంది 2 ప్రెస్ మీట్లతో, లేదంటే ఆంధ్రప్రదేశ్ మా చేతుల్లోకి వస్తుంది 2 ప్రెస్ మీట్లతో. అంటే ఇవి పగటి కళలు. ఇలాంటి పగటి కళలు ఎవరికన్నా కూడా ఈ దేశంలో ఉపయోగం లేదు. ఈ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం మాకు నచ్చో, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం మాకు నచ్చదంటే కనుక అప్పుడు మళ్ళీ రైట్ శ్రీరామ్ గారు, రైట్. ఫైనల్ గా ముగింపు వ్యాఖ్యలు మానవతారాయ్ గారు మీరేం చెప్పారు? ఇప్పుడు రాజకీయంగా తెలంగాణోడు పోయి ఆంధ్రాలో పోటీ చేయడండి, అది ఎక్కడ జరగదు కూడా. ఎందుకంటే అదో చెప్పుకుంటారు కానీ వాళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళు కూడా వస్తారని చెప్పుకుంటారు, కానీ తెలంగాణ కూడా ఎవరు పోరు. ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కాబట్టి ఆంధ్ర నుంచి బతుకుదెరువు కోసం చాలా మంది వస్తారు, దాన్ని మేము అభ్యంతరం చెప్పం. కాబట్టి ఏంటంటే ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసుకుందాం. తెలంగాణ అస్తిత్వాన్ని, అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ నేపథ్యంలో ఏర్పాటు జరిగిందో ఆ విధంగా తెలంగాణని గుర్తిద్దాం, గౌరవిద్దాం. అంతేగాని 12 ఏళ్లుగా లేని ప్రేమ ఒకేసారి అకస్మాత్తుగా మరి ఏదో రకంగా ఇక్కడ అలజడి సృష్టించాలి, విధ్వంసాలు సృష్టించాలి విధంగా వస్తే మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకోదు, గుర్తుపెట్టుకోండి. మీరు రాజకీయంగా అంటే గతంలో పోటీ చేశారు, కొత్తనం ఏం కాదు అది. మొన్న మున్సిపాలిటీలో కూడా పోటీ చేశారు, ఏ పార్టీ ఓట్లు వచ్చినాయో అందరికి కూడా తెలుసు. కాబట్టి తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా చాలా చైతన్యవంతంగా ఉంటుంది, అంత అజ్ఞానులు కాదు. ఎవరు ఏ రంగు వేసుకొని వచ్చినా సరే తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉంటారు. సెక్రటరీ ఆడికి పోతారండి, అసెంబ్లీలోకి ఆడిపోతారండి, ఆ గేటు దాటాలి కదా. సేమ్ ఆంధ్ర సెటిలర్లు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో టికెట్లు ఇచ్చినాయి అరకేపుడు గాంధీ ఇక్కడ పోటీ చేసేది కూడా తెలంగాణ బిడ్డలే కదా అన్న, ఇక్కడ పోటీ చేసేది కూడా తెలంగాణ బిడ్డలే కదా. సీమాంధ్రులు అని చెప్పలే కదా, ఇక్కడ సీమాంధ్రులు అని చెప్పారు ఎవరైనా మీకు? ఏంటి ఇక్కడ పోటీ చేసేది కూడా తెలంగాణ బిడ్డలే అని చెప్పింది కదా, సీమాంధ్రులు అని చెప్పలే కదా. మేమేమంటే వద్దంటలే, మీరు పోటీ చేస్తే తెలంగాణ బిడ్డలేగా పోటీ చేయండి అంటాను. పోటీ చేసి సెక్రటరీలకు పోనీ అంటారు కదా, ఇక్కడ పోటీ చేసేది కూడా వాళ్ళు ఇక్కడ జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒకటి చెప్పాడు, ఇక్కడ పోటీ చేసేది, ఇక్కడ తిరిగేది, ఇక్కడ సేవ చేసేది, పబ్లిక్ లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయేది తెలంగాణ బిడ్డలే అని చెప్పింది కదా. అక్కడ ఎక్కడ సీమాంధ్రులు వస్తారని రైట్. థ్యాంక్ యూ కమర్ శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు, అదేవిధంగా మానవతారాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, తురగ శ్రీరామ్ గారు, సీనియర్ విశ్లేషకులు, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్ లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. సో ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజు కూలికెందుకు, ప్రతి దానిలో ఎందుకు దూరిపోతున్నారు, జనసేన శ్రేణులకు సూచనలు చేసినా నాగబాబు ఎందుకు వచ్చేస్తున్నారు, ప్రశ్నించడం తప్పు కాదు, కానీ అవి వ్యంగ్యంగా లేదా వ్యక్తిత్వానికి సంబంధించి హననం చేసేలా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయని హేమ మాట్లాడుతున్నారు, బండ్ల గణేష్ క్వశ్చన్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రశ్నించవచ్చు, కానీ కావాలని మాత్రం టార్గెట్ చేస్తూ మాట్లాడినట్లు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న వినిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది, పవన్ కళ్యాణ్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తున్నారని ఆయన చెప్పకనే చెప్పారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.